యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించవలనని చెప్పి మీకు కొరత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించలను అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు కృప చూపించి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అనేటువంటిది చాలా విలువైనటువంటి విషయం ప్రియులారా. ఈరోజు మనం దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉన్నాము. ఆయన ప్రేమ మనలో ప్రవహించినట్లయితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఒక చర్చిలో సండే ఒక ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు నడిపించింది. నిజమైనటువంటి భారంతో ఆమె సేవను చేసింది. ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఆ సండే స్కూల్కి తీసుకుని రావాలని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చింది. అమ్మా, మీరు ఒక్కరే కదా దీవించబడతాం, మీతో పాటు మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీరుగు పొరుగు వారిని అందరిని కూడా ఆహ్వానించండి. వాళ్ళంతా కూడా ఈ యొక్క సండే స్కూల్లో దీవించబడాలని చెప్పి ఆ చిన్న బిడ్డకు చెప్తూ వచ్చినప్పుడు ఒకరోజు ఆ సబ్బతు ఆ బడిలో చిన్నపిల్లల ఉపాధ్యాయులతో ఒక ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ తీసుకురావాలని చెప్పి ఎంతగానో ఆ ప్రయత్నించినటువంటి ఒక తండ్రి వారిని సబ్బతు బడికి పంపడానికి నిరాకరించాడు. ఎందుకనంటే ఒక తల్లి ఒక చిన్న బిడ్డ అడుగుతూ ఉందన్నమాట, మీ అమ్మాయిని పంపించనంటే లేదు నేను పంపించను అన్నాడు. ఎందుకంటే నాస్తికుడు దేవుడు నమ్మడు అనమాట. చెప్పాడే, నేను నాస్తికుడిని కాబట్టి నేను పంపించను. కానీ నాస్తికుడు అనగా ఏమిటో ఆ చిన్న బిడ్డకు తెలియదు. పిల్లలు గమనించాలి, ఆ నాస్తికుడు అంటే ఆ చిన్న బిడ్డకు తెలియదు. అప్పుడు ఆ ఉపాధ్యాయులు నాస్తికుడు అంటే ఎలాంటి వాడో విపులంగా అర్థం చేసుకునే విధంగా చెప్పింది. దాన్ని విన్న వెంటనే ఆ చిన్నపిల్ల అదిరిపడింది. చిన్న బిడ్డ నాస్తికుడు అంటే ఏంటి అని అడిగితే ఆ ఉపాధ్యాయులు చెప్పిందనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు ఆ చిన్న బిడ్డ ఆ సండే స్కూల్ పాప వెళ్ళి బడికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో అకస్మాత్తుగా ఆ వ్యక్తి కనిపించాడు, ఆ నాస్తికుడు కనిపించాడు. ఆ నాస్తికుడిని చూసిన వెంటనే ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెందుకని నా యేసయ్యని ప్రేమించట్లేదు అని అడిగిందంట. ఇప్పుడు గమనించాలి, ఈ ప్రశ్నే పెద్దవారిలో ఎవరైనా అడిగి ఉంటే వారి చెంప మీద కొట్టిండేటువంటి వాడిని నేను. ఈ రోజున ఎవరైనా అయితే చెంప పగలగొట్టేటువంటి వాడిని. కానీ నువ్వు వాడికి ఒక చిన్న బిడ్డ అయిపోయావు కాబట్టి, ఒక చిన్నమ్మాయి కాబట్టి కోపంతో నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పి కోపంతో చూసి వెళ్ళిపోయాడు. రెండోసారి అమ్మాయి మరలా, అయ్యా మీరు ఎందుకని నా యేసయ్యని ప్రేమించట్లేదో నాకు దయచేసి చెప్పండి అని అడుగుతోంది ఆ చిన్న బిడ్డ. కానీ ఆ నాస్తికుడు ఏమీ పలకకుండా వెంటనే కోపంతో అక్కడ ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ చిన్న బిడ్డ 2 సార్లు, అయ్యా మీరు ఎందుకు నా యేసయ్యని ప్రేమించలేదు, అయ్యా మీరు ఎందుకు నా యేసయ్యని ప్రేమించట్లేదు అని చెప్పి చెప్పండి అని అడిగితే ఆ నాస్తికుడు ఏమీ చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఆ స్థలం నుంచి అతను తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు. ఆ చిన్న పిల్ల అడిగినటువంటి ప్రశ్న అతని చెవుల్లోనే గింగురమంటూ ఉన్నది. ఆ ప్రశ్నను తన మనసు నుంచి తీసివేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకి వీలు కాలేదు. ఆయన దేన్ని చూసినప్పటికీ కూడా దానిపైన, అయ్యా మీరెందుకని నా యేసుని ప్రేమించలేదు అనేటువంటి మాటలే వ్రాయబడినట్లుగా ఆయన కనిపిస్తూ ఉన్నాయి. ఆఫీసులో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆఫీసులో ఏం చేసినా కూడా అన్నీ కూడా ఆయనకి ఎలాగ ఉన్నదంటే ఇదే కనిపిస్తూ ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆయన ఆఫీసులో ఏం చేస్తున్నా సరే, ఏ పని చేసినా కూడా మనసంతా కూడా దాని మీదకి వెళ్తుంది. అయ్యా నా యేసుని మీరు ఎందుకు ప్రేమించట్లేదు అంటూ ఉన్నారు. ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా ఆయనతో నీవెందుకు నా యేసుని విశ్వసించట్లేదు అని అడుగుతున్నట్లుగానే వినపడుతుంది. ఎవరు మాట్లాడినా అదే వినపడుతుంది. ఆయన నెమ్మదిగా ఉండలేకపోయాడు, మనశ్శాంతిని పోగొట్టుకున్నవాడైపోయాడు. బజార్కి వెళ్ళాడు, అక్కడ కూడా ఎవరో తన మనసులో మీరెందుకు నా యేసుని ప్రేమించట్లేదు అని అడిగినట్లుగా అనిపిస్తూ ఉన్నది. సాయంకాలం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినా సరే మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. మనశ్శాంతిని పుంజుకోవచ్చు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా సరే లేదు, ఆ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నను మర్చిపోలేకపోతున్నాడు. మర్చిపోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తాను నెమ్మది పొందలేకపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు ఎందుకు మీరు ఇలాగున్నారు అని చెప్పి అడిగినప్పుడు తనకు ఒంట్లో బాగోలేదని చెప్పాడు, పడుకున్నాడు.
కానీ ఆ పడకలో నుంచి కూడా ఒక మెల్లని స్వరం, మీరెందుకు నా యేసుని ప్రేమించట్లేదు అని చెప్పి అడుగుతున్నట్లుగానే ఉన్నది. ఇదేంటి ఇంత కష్టతరంగా ఉన్నది? ఈ పడకపై నుంచి లేచి ఆలోచించడం ప్రారంభించాడు. ఆఖరిగా నేను ఇప్పుడు ఆ బైబిల్ తీసి చదివి దానిలో ఎక్కడెక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయో, యేసుప్రభువు ఎక్కడెక్కడ వెతికిన మాటలు చెప్పాడు, ఆ కార్యాలన్నీ చేశాడు, అవన్నీ వెతికి ఆ పిల్ల అడిగిన ప్రశ్నకు తగిన సమాధానం నేను కనుగొంటాను. హల్లెలూయా. నేను ఎందుకు యేసయ్యని ప్రేమించట్లేదంటే, ఇదిగో యేసయ్య ఇలా మాట్లాడాడు, తప్పు ఉంది అక్కడ, ఇదిగో బైబిల్ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది, ఇవన్నీ చూపించి ఎలాగైనా సరే నేను ఆ పిల్లకి సమాధానం చెప్పాలని చెప్పి హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. ఇలాంటి భావంతో బైబిల్ని తెరిచి చూశాడు. యోహాను సువార్త ఆయనకు కంటపడింది. యోహాను సువార్తను చదవడం ప్రారంభించాడు. ఒక వ్యక్తిని యేసుని ప్రేమించకుండా ఉండటానికి తగిన కారణాలు కనుగొని ఉంటాయి. యోహాను రాసినటువంటి సువార్త చదవాడంటే నిశ్చయంగా అతడు నిరాశ చెందుతాడని చెప్పి, యోహాను సువార్త చదివినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రాకుండా ఉండలేడని తెలియని వాడే ఈ సువార్తను తిరిగి చదవటం ప్రారంభించాడు. హల్లెలూయా. యేసుని ప్రేమించకుండా ఉండటానికై ఒక్క కారణమైనా కనుగొనలేకపోడు. ఒక్క కారణమైనా సరే కనుగొనలేకపోడు. యేసుని ప్రేమించకుండా ఉండడానికి ఒక్క కారణాన్ని కూడా కనుగొనలేకపోయాడు. సరే కదా, దానికి బదులు యేసుని ఎందుకు ప్రేమించాలో అనేటువంటి అనేక కారణాలు దానిలో ఉండటానికి కనుగొన్నాడు. యేసుని ఎందుకు ప్రేమించాలో అనేక కారణాలు అందులో కనుగొన్నాడు. బైబిల్ నుంచి తప్పులు చూడాలని చెప్పి ఆశించినటువంటి ఆ రాత్రంతా కూడా బైబిల్ని చేతిలో పట్టుకున్నటువంటి అతడు మరుసటి రోజు తెల్లవారక ముందే మోకాళ్ళూరి కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. యేసయ్య వాక్యం హృదయంలోనికి వెళ్ళటం వల్ల కన్నీళ్లు కార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానించాడు. హృదయం అంతా కూడా నెమ్మదితో నింపబడింది. హృదయం అంతా కూడా శాంతితో నింపబడింది. యేసుని ఎందుకు ప్రేమించాలనేటువంటి వ్యక్తి యేసుని ఎందుకు ప్రేమించకూడదు అనేటువంటి స్థితిలోకి మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్నపిల్ల, అయ్యా మీరెందుకు నా యేసుని ప్రేమించటం లేదు అని అడిగినటువంటి ఈ చిన్న ప్రశ్నే ఆ భయంకరమైనటువంటి నాస్తికుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలోనికి అతన్ని నడిపించింది. చిన్న మాట, ఒకటే మాట, నా యేసయ్యని మీరు ఎందుకు ప్రేమించట్లేదు అనేటువంటి దాన్ని, ఎందుకు ప్రేమించకూడదు అనేటువంటి దానికి కారణాలు వెతకాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. విఫలమైపోయాడు. అతని వల్ల కాలేదు. యేసయ్య ప్రేమను తెలుసుకున్నాడు. తప్పులు వెతకాలని చూసి సత్యాన్ని తెలుసుకుని దేవుని నమ్మాడు, బాప్తిసం పొందాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షణగా స్వీకరించాడు. ఈ రోజున యేసయ్య ప్రేమ యొక్క మధురాన్ని మీరు తెలుసుకున్నారా? యేసయ్య ప్రేమ యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకున్నారా? అయితే ఈ రోజున మరి ఎందుకు యేసయ్యని మీరు ప్రేమించలేకపోతున్నారు? ఎవడన్నా ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకుంటాడు. మీరు నిజంగా యేసయ్యని ప్రేమించినట్లయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. దేవుని నామమును మహింపరచగలుగుతారు. దేవునికి దూరంగా జీవించలేరు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తారు, నిద్రకి ఇవ్వాల్సిన సమయం నిద్రకి ఇస్తారు. కాబట్టి 3:30 తర్వాత మనకి ఇక బెడ్తో సంబంధం ఉండకూడదు. 3:30 తర్వాత ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపాలి. అటువంటి భాగ్యం ఈ మాటలించిన వారికి, దేవుని ప్రేమించే వారందరికీ కూడా మరి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన సమస్తం సమకూడి జరుగుతుందంట. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించబడి సమస్తం సమకూడి మేలుకరంగా చేసే దేవుడు మనకున్నాడు. నమ్మిన వారంతా పొందుకుందురుగాక. ఆమేన్.